వెల్కమ్ టు జీవీఎస్ స్టడీ సర్కిల్. नमस्ते अंदर की गुरु पूर्णिमा शुभाकांक्षलु। सभी छात्रों को मेरा आशीर्वाद। छात्रों, आज 10वीं कक्षा हिंदी भाषा का दूसरा पार्ट ईदगाह पढ़ाना चाहता हूँ। क्या सभी तैयार है? हाँ। స్టూడెంట్స్, ముందుగా ఈద్గా కథను సంక్షిప్తంగా తెలుగులో తెలుసుకుందాం. ఆ తర్వాత వర్డ్ టు వర్డ్ హిందీలో నేర్చుకుందాం. ఒకనొక ఊరిలో హామీద్ అనే పిల్లవాడు ఉన్నాడు. వాడు చూడటానికి చాలా అమాయకంగా బక్కపలచని రూపుతో ఉన్నాడు. వాడి వయసు 4-5 సంవత్సరాల మధ్య ఉంటుంది. వాడికి నాన్నమే సర్వస్వం. వాడి ఆలనా పాలన ఆమె చూస్తుంది. ఎందుకంటే వాడి తల్లిదండ్రి చనిపోయారు. స్టూడెంట్స్, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు తెలుగులో ఒక సామెత వాడుతూ ఉంటారు. మీకు గుర్తుందా? మీకు గుర్తుండే ఉంటుంది. కరెక్ట్. ఊరు పొమ్మంటుంది, పాడి రమ్మంటుంది. అవును, ఆ వయసులో నానమ్మ అమీనా హామీద్ బరువు అజితులు మోయవలసి వచ్చింది. ఇంట్లో తినడానికి తిండి గింజలు కూడా లేని స్థితి. అయినప్పటికీ హామీద్ చాలా హ్యాపీగా ఉన్నాడు. కారణం ఏంటంటే, రే, మీ అమ్మ నాన్న ఆ దేవుడి దగ్గరికి వెళ్ళారు. వచ్చేటప్పుడు నీకోసం బోలెడని బొమ్మలు డబ్బులు తీసుకువస్తారని నాయనమ్మ చెప్పటమే. రంజాన్ 30 రోజుల ఉపవాసం అనంతరం ఈదుల్ ఫితర్ రోజున పట్టణంలో నమాజుకు పిల్లలు వారి తల్లిదండ్రులతో బయలుదేరారు. నమాజ్ అనంతరం పిల్లలందరూ ఆ ప్రక్కనే తిరునాళ్ళలో రకరకాల ఆట బొమ్మలు కొన్నారు. వారికి ఇష్టమైన మిఠాయిలు కొని తిన్నారు. హమీద్ మాత్రం వారిని చూస్తూ ఉండిపోయాడు. ఎందుకంటే వాడి దగ్గర 3 పైసలు మాత్రమే ఉన్నాయి. ఆ 3 పైసలతో తనకు తాను ఏమి కొనుక్కోలేదు. తిరునాళ్ళలో ఉన్న వస్తువుల్లో పట్టకరను చూసి, ఈ పట్టకరు నాన్నమ్మ దగ్గర ఉంటే పెనంపై రొట్టెలు తెప్పేటప్పుడు చేతి వీళ్ళు కాలువని ఆలోచించి ఆమె కోసం పట్టకరు కొన్నాడు. ఆ పట్టకరుని భీముని భుజాన ఉన్న గదవలే, సైనికుని భుజాన ఉన్న తుపాకీ వలె భావించి టీవీగా నడుస్తూ అందరితో కలిసి సాయంత్రానికి ఇంటికి చేరాడు. ఇంటికి దూరం నుంచే ఏదో ఘనకార్యం సాధి వచ్చిన వీరుడిలా నానమ్మ నానమ్మ అంటూ సంతోషంగా కేకలు వేశాడు. నానమ్మ తన వయసును కూడా మరిచి మనవడి పిలుపుతో ఒక్క ఉదుటున గుడిసె నుంచి బయటకు వచ్చి మనవాడిని ఎత్తుకుంది. ఆ తర్వాత వాడి చేతిలో ఉన్న పట్టుకొని చూసి ఆశ్చర్యపోయింది. కోపంతో ఊగిపోయింది. ఎరా, తిరునాళ్ళలో నువ్వు కొనడానికి తప్ప ఏమీ కనిపించలేదా అంటూ విరుచుకుపడింది. దాంతో వాడు భయంగా, నానమ్మ, మరే నువ్వు పెనంపై రొట్టెలు చేస్తున్నప్పుడు నువ్వేళ్ళు కాలుతున్నాయి కదా, అందుకే ఈ పట్టుకర కొన్నాను అన్నాడు. ఈ పట్టుకరతో రొట్టెలు తిప్పితే నీవేళ్ళు కాలువని అనడంతో నానమ్మ కోపం కాస్తమయమైంది. ఆమె కంటి నిండా నీళ్లు. అమాయకుడైన ఆ పిల్లవాడికి ఏం తెలుసు, అవి ఆనంద బాష్పాలని. నానమ్మ వాడిని ఒడిలో తీసుకుని ముద్దులాడింది. छात्रों, अब इस कहानी को हिंदी में देखेंगे. छात्रों, ईदगाह कहानी की ओर बढ़ने से पहले तुम्हें कुछ प्रश्न देना चाहता हूँ. पहला प्रश्न है, ईसाइयों का प्रार्थना स्थल क्या है? महोदय, गिरजाघर मेरा उत्तर है. ठीक है. दूसरा प्रश्न, हिंदुओं का प्रार्थना स्थल क्या है? अध्यापक जी, मंदिर मेरा जवाब है. ठीक है. तीसरा प्रश्न, मुसलमानों का प्रार्थना स्थल क्या है? गुरुजी, मस्जिद मेरा उत्तर है. ठीक है. क्या मस्जिद का और कोई नाम है? अध्यापक जी, ईदगाह है. शाबाश. छात्रों, ईदगाह एक कहानी पाठ है. कहानी का नाम ईदगाह होते हुए भी सारी कहानी दादी अमीना और पोता हामिद पर ही चलती है. इस कहानी के प्रधान पात्र हामिद और अमीना ही है. कुछ और गौण पात्र भी है. ఇప్పుడు మనం ఈద్గాహ్ అనే కహానీ యొక్క ఉద్దేశం ఏంటి, ఈ పాఠాన్ని మనకు ఎందుకు ఇచ్చారు, ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అనే విషయాన్ని ఇక్కడ నేర్చుకుందాం. कहानी विधा की भाषा शैली से परिचित कराते हुए छात्रों में कहानी लेखन कला का विकास करना और त्याग, सद्भाव व विवेक जैसे संवेदनशील कर्तव्यबोध संबंधी गुणों का विकास करना और बड़े बुजुर्गों के प्रति
श्रद्धा व आदर की भावना का विकास करना है। కథ అంటే ఏంటి, కథ యొక్క స్టైల్ ఎలా ఉంటుంది, కథకి కావాల్సినటువంటి సామాగ్రి ఏంటి మొదలైన విషయాలన్నింటినీ కూడా విద్యార్థులకు తెలియజేసి ఆ కథను రాసే దిశగా వాళ్ళని ప్రోత్సహించడము, అంతేకాకుండా విద్యార్థుల్లో త్యాగము, సద్భావన, వివేకము, సంవేదన మొదలైనటువంటి గుణాలని వికసింపజేసి పెద్దల పట్ల శ్రద్ధాభక్తులను కలిగి ఉండే విధంగా మనకి తీర్చిదిద్దే కథే ఈ ప్రేమచంద్ రాసినటువంటి ఈద్గా కథ। अब हम इस पाठ के विधा विशेष के बारे में जानेंगे। कहानी शब्द कह धातु के साथ आनी कृत प्रत्यय जोड़ने से बना है। कहानी अने ఈ శబ్దము కహ అనే ధాతుకి ఆని అనే ప్రత్యయం జోడించడంలో ఏర్పడింది। కహ కా ఆశయ कहना से है। कह అంటే మరి కాదు, కహ అంటే అర్థం ఏంటంటే कहना చెప్పుట, వివరించుట। किसी घटना या बात का सुंदर ढंग से प्रस्तुत किया जाना ही कहानी है। ఏదైనా ఒక సంఘటన కానీ విషయాన్ని కానీ చక్కగా ప్రజెంట్ చేయటాన్ని కహానీ అని చెప్పడం జరిగింది। इस कहानी में दादी व पोते का मार्मिक प्रेम दर्शाया गया है। ఈ కథలో నాయనమ్మ మరియు మనవడుల మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమని చాలా అందంగా చూపించడం జరిగింది। इसमें कथन व संदर्भ वातावरण का सजीव चित्रण है। ఇందులో కథకు అనుకూలంగా సందర్భము, వాతావరణాన్ని సృష్టించడం జరిగింది। इसमें बाल्यावस्था की निर्मल भावनाओं का सुंदर प्रतिबिंब दर्शाया गया है। బాల్యంలో ఉన్నటువంటి ఆ అందమైన అనుభూతుల గురించి ఇందులో చూపించడం జరిగింది। अब हम ईदगाह पाठ के लेखक के बारे में जानेंगे। ईदगाह कहानी पाठ के कहानीकार प्रेमचंद है। प्रेमचंद का जन्म एक गरीब घराने में काशी में 31 जुलाई 1880 को हुआ। ప్రేమచంద్ ఒక పేద కుటుంబంలో, కాశీలోని ఒక పేద కుటుంబంలో జూలై 31, 1880 సంవత్సరంలో జన్మించారు। इनके बचपन का नाम धनपतराय श्रीवास्तव था। చిన్నప్పుడు ఈయన పేరు धनपतराय श्रीवास्तव। इन्होंने ट्यूशन पढ़ाते हुए मैट्रिक तथा नौकरी करते हुए बीए पास किया। ఈయన ట్యూషన్ చెప్పుకుంటూ మెట్రిక్ పాస్ అయ్యారు। ఆ తర్వాత చిన్న ఉద్యోగం చేసుకుంటూ డిగ్రీ కూడా పాస్ అయ్యారు। इन्होंने लगभग 1 दर्जन उपन्यास और 300 से अधिक कहानियों की रचना की। ఈయన సుమారుగా ఒక 12 నావెల్స్ అలాగే 300 పైగా కథలని రాశారు। इन्हें उपन्यास सम्राट भी कहा जाता है। इन्हें उपन्यास सम्राट అని కూడా పిలుస్తారు। इनकी कहानियाँ मानस सरोवर नामक शीर्षक से 8 खंडों में संकलित है। ఈయన రాసినటువంటి కథలన్నీ కూడా మానస సరోవర్ పేరుతో 8 భాగాలుగా ముద్రించబడ్డాయి। గోదాన్, గబన్, సేవా సదన్, నిర్మలా, कर्मभूमि, रंगभूमि, कायाकल्प, प्रतिज्ञा, मंगलसूत्र आदि इनके प्रमुख उपन्यास है। इनकी कहानियों में पंच परमेश्वर, बड़े घर की बेटी, कफन आदि प्रमुख है। अब हम विषय प्रवेश देखेंगे। प्राचीन काल से ही नैतिक मूल्य भारतीय जीवन के प्रतिबिंब रहे हैं। ప్రాచీన కాలం నుంచి నైతిక విలువలు అనేవి భారతీయుల జీవితంలో ప్రతిబింబాలుగా ఉన్నాయి। इनके रूप हर भारतीय में समाये हुए हैं। అందరిలో కూడా నైతిక విలువలు నిండి ఉన్నాయి। हम अपने बुजुर्गों का बड़ा ध्यान रखते हैं। మనకు మన పెద్దలంటే గౌరవభావం ఎక్కువ। जैसे इस कहानी में दर्शाया गया है। ఎలాగంటే ఈ కథలో హామీద్కి తన నాయనం పట్ల ఎంతటి గౌరవభావం, ప్రేమభావం ఉందో ఆ విధంగా మనకు కూడా భారతీయులందరూ కూడా అలాంటి ప్రేమభావం ఉందని చెప్పేసి చెప్తున్నారు। अब हम कहानी की ओर बढ़ेंगे। रमज़ान के पूरे 30 रोज़ों के बाद आज ईद आई है।
कितना मनोहर, कितना सुहावना प्रभात। वृक्षों पर कुछ अजीब हरियाली है, खेतों में कुछ अजीब रौनक है, आसमान पर कुछ अजीब लालिमा। आज का सूर्य देखो, कितना प्यारा, कितना शीतल है, मानो संसार को ईद की बधाई दे रहा है। ఈద్గా जाने की तैयारियां हो रही है। 30 రోజులు ఉపవాస ప్రార్థనలు ముగించుకున్న తర్వాత ఈరోజు ఈద్ పండుగ వచ్చింది. ఈద్ పండుగ శుభోదయం ఎంతో మనోహరంగా, సుహావన, ఆహ్లాదకరంగా ఉన్నది. చెట్లపైన పచ్చని చిగుర్లు, పొలాల్లో అప్పుడే మొలకెత్తుతున్నటువంటి మొలకలు, ఆకాశంలో సూర్యుని ఎర్రదనము ఎంతో చూడముచ్చటగా ఉంది. ఈరోజు సూర్యుడు చాలా ముద్దుగా, చల్లగా, ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచానికి తాను కూడా రంజాన్ శుభాకాంక్షలు అందిస్తున్నట్లుగా ఉన్నాడు. అందరూ ఈద్గాకు వెళ్ళి నమాజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. अब हम इस पाठ के दूसरे अनुच्छेद देखेंगे. लड़के सबसे ज़्यादा प्रसन्न है. ఆ విధంగా ఈద్గాకు వెళ్ళి ప్రార్థన చేయడానికి సిద్ధమైన వారిలో పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు. బార్ బార్ జేబ్ సే ఖజానా నికాల్ కర్ గిన్తే హై. వారి తల్లిదండ్రులు వారికి ఇచ్చినటువంటి ఆ డబ్బులు జేబులో వేసుకొని వాటిని పదే పదే బయటకు తీసి లెక్క వేస్తున్నారు. మహమూద్ గిన్తా హై 1 2 एक्सेट्रा 10 12. इसके पास 12 पैसे है. మహమూద్ వాళ్ళ తండ్రి తనకిచ్చినటువంటి ఆ డబ్బుల్ని జేబులో నుంచి పదే పదే బయటకు తీస్తూ ఇంకొకరికి చూపిస్తూ ఇలా, రే చూసావా నా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయో, 1 2 3 4 అంటూ తన దగ్గర ఉన్నటువంటి 12 పైసలు కౌంట్ చేస్తున్నాడు. అతని దగ్గర 12 పైసలు ఉన్నాయి. మోహసిన్ కే పాస్ 15 पैसे है. అలాగే అతని స్నేహితుడైనటువంటి మోహసిన్ దగ్గర 15 పైసలు ఉన్నాయి. ఇన్సే अनगिनत चीज़ें लाएंगे, खिलौने, मिठाइयाँ, बिगुल, गेंद और ना जाने क्या क्या. వాడు అంటున్నాడు, రే చూసావు నా దగ్గర ఎన్ని ఉన్నాయో, 15 పైసలు ఉన్నాయి. అబ్బో దీంతో చాలా కొనుక్కోవచ్చు, లెక్కలేని కొనవచ్చు. బొమ్మలు, మిఠాయిలు, బిస్కెట్లు, బంతులు, ఇంకా ఇంకా చెప్పాలంటే చాలా. और सबसे ज़्यादा प्रसन्न है हामिद. అయితే వీళ్ళందరికంటే కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు హామిద్. అతనే మన కథలో హీరో. బోలీ సూరత్ కా 4-5 साल का దుబలా పతలా లడకా థా. వాడు చూడటానికి ఆకారంలో చాలా బక్కపలచగా ఉన్నాడు. సుమారుగా 4 లేదా 5 సంవత్సరాల వయసు ఉంటుంది. उसका पिता गत वर्ष हैजे की बेंट हो गया. వాళ్ళ నాన్నగారు లాస్ట్ ఇయర్ కలరా వచ్చి చనిపోయారు. और माँ ना जाने क्यों पीली पड़ती गई और एक दिन वह परलोक सिधर गई. అలాగే అమ్మకు అనారోగ్యం కలిగి రోజు రోజుకి ఆమె ఆరోగ్యం క్షీణించి ఆమె కూడా స్వర్గవాసాన్ని పొందింది. किसी को पता ना चला कि आखिर అచానక్ క్యా హువా హై, ఏం జరిగిందో, ఎందుకు చనిపోయిందో ఎవరు కూడా ఆ విషయం తెలియదు. ఇప్పుడు మనం ఈ రెండో పాఠంలో మొదటి 2 పేరాలకు సంబంధించినటువంటి గ్రామర్ బిట్స్ ఏమేమి అడగడానికి ఛాన్స్ ఉందో చూద్దాం. ఆస్మాన్ పర్ కుచ్ అజీబ్ లాలిమా హై. ఈ వాక్యాన్ని చాలాసార్లు ఇంతకుముందు పరీక్షలు ఆడడం జరిగిందనమాట. ఆసమాన్ డాష్ కుచ్ అజీబ్ లాలిమా హై అని చెప్పేసి సహీ కారక్ చిహ్న కా ప్రయోగ్ కీజియే అని అడుగుతారు. అలాగే ఖేతం మే కుచ్ అజీబ్ అనుక్ హై అనే ఈ వాక్యాన్ని కూడా సహీ కారక్ చిహ్న సే భరి అని చెప్పేసి అడగవచ్చు. అలాగే సెకండ్ పేరా చూస్తే లడకే సబ్సే జ్యాదా పసంద్ హై అని ఈ వాక్యాన్ని కాల్ బదిలీ అని చెప్పేసి అడుగుతున్నారు. అలాగే
ఉస్కే పాస్ 12 పైసే హై అనే ఈ వాక్యాన్ని కూడా కాల్ బదిలీ అని అడగడానికి ఛాన్స్ ఉంది. ఇంకో వాక్యం మోసిన్కే పాస్ 15 పైసే హై, ఇది కూడా కాల్ బదిలీ అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంది. అలాగే హామిద్కి మా ఏక్ దిన్ పర్లోక్ సిదార్ గయి అనే వాక్యం ఇచ్చేసి పర్లోక్ సిదార్ గయి అనేదాన్ని ముహావరే కా అర్థ క్యా హై అని కానీ లేదా ఇస్ వాక్యం మే ముహావరే క్యా హై అని చెప్పేసి ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఈ రెండో పేర నుంచే హామిద్ 4-5 సాల్ కా దుబలా పతలా లడ్కా థా అనే వాక్యం ఇచ్చి దీన్ని కూడా కాల్ బదిలీయే అని అడగడానికి ఛాన్స్ ఉంది. ఇంకా ఇదే పేర నుంచి హామిద్ కా పితా గత వర్ష హైజే కి బేంట్ హో గయా అనే వాక్యం ఇచ్చి బేంట్ హోనా ముహావరే కా అర్థ క్యా హై అని చెప్పేసి అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ధన్యవాద్. నేను చేసే లేటెస్ట్ వీడియోలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నచ్చినట్లయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.